ఆల్ ఈ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కోకోనట్ ఐస్ క్రీమ్ అండి. దీన్ని చేయడం ఇంత ఈజీయా అనేటట్టు అయితే చేస్తున్నాను. చూసేయండి, చకచకా చేసేయండి. ముందుగా ఇక్కడ నేనైతే కొబ్బరికాయలో సగం ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. అంటే ఒక చెక్క కొబ్బరికాయ తీసుకున్నాను. దానిపైన బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, అదంతా తీసేసి కొబ్బరికాయ ముక్కల్ని ఈ సైజులో కట్ చేసి తీసుకున్నాను. కట్ చేసుకుంటే నాకు ఒక కప్పు కొబ్బరికాయ ముక్కలు అయితే అయినాయండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. మనకి సాధ్యమైనంత మెత్తగా అయితే మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టి చూస్తే కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉంది. చూసారా, ఇంకా అక్కడక్కడ బరగ్గా ఉంది కదా. ఇప్పుడు అందులోని ఒక అరకప్పు నీళ్లు పోసుకుంటున్నానండి. అరకప్పు మాత్రమే నీళ్లు పోయండి. నీళ్లు పోసి మళ్ళీ మనం మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసి చూస్తే మన కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉంది. చూసారా, స్మూత్గా ఉంది కదా, స్మూత్గా ఉంది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. ఈ కార్న్ఫ్లోర్లో ఒక అరకప్పు పాలు అయితే యాడ్ చేస్తున్నాను. ఎక్కడా ఉండలు లేకుండా మనం ఈ కార్న్ఫ్లోర్ని కలుపుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇలా ఉండలు లేకుండా కలిపేసుకుని దీన్ని కూడా ఇప్పుడు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులోనే ఒక కప్పు పాలు అయితే పోస్తున్నాను. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసేద్దాం. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి అప్పుడు పొయ్యండి, లేకపోతే ఉండగట్టేస్తుంది. కార్న్ఫ్లోర్ మిశ్రమం పోసిన తర్వాత నెమ్మదిగా కలుపుతూ ఉందాం. మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలిపితే సరిపోతుందండి. చూడండి, ఇలా థిక్ అవుతుంది కదా, అంటే దగ్గర పడుతుంది కదా. ఇలా దగ్గర పడిన తర్వాత అందులోని ఒక అరకప్పు పంచదార అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని పంచదార మెల్ట్ అయ్యేదాకా కలుపుకుందాం. చాలా చాలా సింపుల్గా అయిపోతుంది. ఐస్ క్రీమ్ అంటే ఏదో బ్రహ్మాండమైన విద్య అనుకుంటారు కదా, అటువంటిది కాదు, చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం పంచదార మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకుని ఒక 2 నిమిషాలు ఇలా చల్లారబెట్టుకుందామండి. 2 నిమిషాలు, చాలా త్వరగా అయితే చల్లారిపోతుంది. చూడండి, చల్లారిపోయింది కదా. నేను చేతితో పట్టుకుంటున్నాను. కన్సిస్టెన్సీ కూడా చూడండి, థిక్గా ఉంది కదా. చూసారా, ఇప్పుడు దీన్ని మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి తురుము, అందులో వేసేసుకుందాం. వేసుకుంటే చూడండి ఇలా ఉంది కన్సిస్టెన్సీ. ఇంకొంచెం చిక్కగా ఉంది కదా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందామండి. మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టండి. మిక్సీ పడితే ఇలా ఉంది చూడండి, క్రీమీగా ఉంది కదా. ఇప్పుడు దీన్ని మన దగ్గర ఉన్న ఏ కంటైనర్లో అన్నా వేసుకోవచ్చండి. గ్లాస్ అనే కాదు, ప్లాస్టిక్, స్టీల్ దేంట్లో అన్నా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను దీంట్లో పోస్తే నాకు కొద్దిగా మిగిలింది, అది నేను ఒక స్టీల్ గ్లాస్లో పోసుకుంటున్నాను. చూడండి, ఇలా ఉంది మన కన్సిస్టెన్సీ అయితే. ఇప్పుడు నేను దీనిపైన ఒక కవర్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు పైన లైట్గా ఆవిరి పట్టి మనకి నీరు కింద వస్తుంది కదా, అలా వచ్చినప్పుడు అది ఇందులో పడకుండా డైరెక్ట్గా ఈ కవర్ ఆపుతుంది. మీ దగ్గర ఎటువంటి కవర్స్ లేకపోతే కనుక మామూలు మన కవర్స్ ఉంటాయి కదా, క్యారీ బ్యాగ్స్, దాన్ని కూడా కట్ చేసుకుని చక్కగా దీనిపైన వేసుకుని మూత పెట్టేసి ఒక 8 గంటలు లేదా ఒక రాత్రి అంతా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. అలాగే మనం ఒక గ్లాస్లో వేసుకున్నాం కదా, దానికి కూడా ఇలా కవర్ వేసేసి దాన్ని కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. 8 గంటల తర్వాత ఈ 2 ఎలా ఉన్నాయో మీరు చేసి నాకు కామెంట్స్లో తెలియచేయండి. చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీ కూడా, అలాగే హెల్దీ కూడా. 8 గంటల తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసేసానండి. చూడండి, బాగా ఫ్రీజ్ అయిపోయినాయి కదా 2ని. ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకున్నాను. మన కంటైనర్ని అయితే అందులో పెట్టేస్తున్నాను. పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత తీసేద్దాం. ఇప్పుడు మన ఐస్ క్రీమ్ ఎలా ఉందో చూసేద్దామా. ఇప్పుడు కవర్ తీసేసి చూస్తే మన ఐస్ క్రీమ్ అయితే ఇలా ఉంది. మంచి కన్సిస్టెన్సీలో వచ్చింది కదండి, చక్కగా బయట కొన్న ఐస్ క్రీమ్ లాగే ఉంది. ఇప్పుడు ఎడ్జెస్ చాక్తో ఒకసారి కట్ చేసుకుంటున్నానండి.
ఇలా కట్ చేసుకుని దీన్ని డిమోల్డ్ చేసుకుందాం. యమ్మీ యమ్మీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. కానీ ఎండల వల్ల నేను ఇలా డిమోల్డ్ చేసి మీకు వీడియో చేసి చూపించేలోగా ఇది మెల్ట్ అయిపోయింది. అంత ఎండగా ఉంది. నేను మధ్యాహ్నం 3కి ఓపెన్ చేసి చూశాను దీన్ని. అంతేనండి, మన యమ్మీ యమ్మీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసుకోవడమే. చూడండి, క్రీమీగా ఉంది కదా మన ఐస్ క్రీమ్ అయితేని. ఇప్పుడు అలాగే మనం గ్లాస్లో కూడా కొంచెం మిగిలిందని వేసుకున్నాం కదా, దాన్ని కూడా ఎలా ఉందో చూసేద్దామా. మన చేతుల మధ్యలో పెట్టుకుని ఇలా రబ్ చేస్తున్నానండి. ఇలా రబ్ చేయడం వల్ల మన ఐస్ క్రీమ్ అయితే త్వరగా ఊడొచ్చేస్తుంది కదా. ఇప్పుడు అలా తీసుకుని మధ్యలో ఒక స్పూన్ పెట్టుకున్నానండి. స్పూన్ పెట్టుకుని కొంచెం ప్రెషర్ ఇస్తాను. నేనైతే దాన్ని తీసేసాను బయటికి. చూడండి, ఇందులో అయితే ఐస్ క్రీమ్ సూపర్గా ఉంది. చాలా ఈజీగా ఉంది. చూడడానికి అయితే నాకు కుల్ఫీలా అనిపించింది. చూసారా? ఇప్పుడు దీన్ని కట్ చేసుకుంటున్నాను. స్పూను కొద్దిగా తీసుకుంటా కట్ చేశానండి. చాలా టేస్టీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.